రాత్రి ఇంటికి రాలేదు, ఏడికి పోయినవరా? ఏమైంది? ఏం లేదు నాన్న. ఏం లేదంటావేంద్రా? అవును, కెమెరా ఏది? లేదు నాన్న. లేదంటావేంద్రా? కెమెరాని ఏం చేసినావు? లేదని చెప్తున్నా కదా నాన్న. అరే మళ్ళా కదే చెప్తావేంద్రా? కెమెరాని ఏం చేసినావు? అసలు ఏం జరిగింది చెప్పవేంద్రా? కుదబెట్టినా నాన్న. కుదబెట్టు. అంత కష్టం ఏమొచ్చిందిరా కుదబెట్ట నీకి? అయినా కుదబెట్టిందని గంత నిమ్మలంగా చెప్తానేంద్రా? నీకు తెలియదు. ఉన్న రోజులు మంచిగా ఉందాం, మనకి కొట్లాట్లు అవసరమా చెప్పు? గీ పైసలు గివన్నీ మనకు సంతోషం ఇస్తాయా చెప్పు? బా చెప్పు మైసమ్మ. అలా రెండో సినిమా షో ఇస్తురంట. ఇవన్నీ ఇడిచేద్దాం మైసమ్మ. ఇడిసేద్దామా? ఏంది బావా ఇడిసేది? ఇది మన రాజకీయ భవిష్యత్తు బావా. కోట్ల రూపాయలు ఇలువ చేసే సురభి నడిమెట్లు వదిలేస్తే ఎట్లా? మైసమ్మ అది కాదు బావా, అక్క నన్ను కొడుకు అనుకుంటుంది. మీరు కూడా అనుకుంటే మంచిగుంటది. అన్నం తినరా. నాకేమవుతుంది, ఆయనకే పెట్టు, తింటాడు మంచిగా. ఆనికి కూడా అద్దంట. నా మీద అంత ప్రేమేం లేదులే నాయనమ్మ ఆయనకి. కష్టపడి చదివిచ్చిండ్రా. చేతికొచ్చిన కొడుకంటే తండ్రికి తమ్ముళ్ళ లెక్క అండగుండాలే. ఇప్పటికీ ఆనికి అవే 4 అంగీలు అయ్యే వేసుకొని తిరుగుతాడు. నీ గురించే ఆడి ఆలోచనంతా. మొన్న నీకు కెమెరా కొనుక్కోమని డబ్బులిచ్చినా గదా, ఏడి అనుకున్నావు? వాడు నాకిచ్చి నీకియ్యమన్నాడు. నాయన కొడతాండు, నాయన తిడతాండు, నాయన వర్తుండు అంటావు గదా. కాదురా, నాయన ప్రేమిస్తుండు. సారీ నాన్న. అరే ఐమ్ రియల్లీ సారీ. ఊకరా, చిన్న పిల్లలకి ఏడవకు. ఇంకెప్పుడు నేను బాధ పెట్టానన్నా. ఏంద్రా ఊక గట్ల చిన్న పూరలకి ఏడితేంది? ఏడవకు, ఊకోరా. నేను ఒక మాట అన్నాను అనుకో, గట్ల పోతావురా? అయ్య కొడుకులన్నాక గా మాత్రం అనుకోరారా? నీకు నేను ఉన్నారా? పిచ్చుడు, ఇంటికి పోతాం రా బిడ్డ. సారీ నాన్న, సారీ. ఏమ్రా, నీ పోరిని కలుస్తలే? ఏం సపోర్ట్ లేదు? ఇగో కంప్లీట్ ఎడిటర్ వర్షన్ నాకు వచ్చినా నేను చేసిన. నీ చేతిలో పెడుతున్నా, మ్యూజిక్తో చంపేయాలి. హలో, జెస్సీ పీటర్ యొక్క వివాహ వేడుక ఆ యొక్క దేవుని ఆశీస్సులతో ఘనముగా జరుగుతున్న వేళ ఏమో ఆలోచిస్తున్నట్టున్నా? అవునా? అదేం లేదమ్మా. ఎవరు చెప్పారు? పెళ్ళయ్యాక పండగే. ఏంది చేసి ఇదంతా? పెళ్లి రాజుగారు, పెళ్లి. మరి మనం ప్రేమించుకున్నాం కదా? ప్రేమించుకున్నామంటే కున్నాం, కానీ పెళ్లి మాత్రం ఇంట్లో వాళ్ళ ఇష్టం. మరి నన్నెందుకు ప్రేమించినావు? యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అందరికీ లవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ప్రేమించుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎంజాయ్ చేయాలని నేను ప్రేమించాను. ఇంత మంచి ఫిగర్ తో ఎంజాయ్ చేసావు, నువ్వు ఎంజాయ్ చేసావు, నేను సపోర్ట్ చేశాను. అలా జెస్సీ, మా అమ్మ తర్వాత నిన్నే అంత ప్రేమించాను. ప్లీజ్ ఇట్లా చేయకు, నన్ను ఇట్లా విడిచిపెట్టి పోకు. నువ్వు లేకపోతే బ్రతకలేను. ప్లీజ్. బ్రతకలేకపోతే చచ్చిపో. చచ్చిపోయేంత పిరికివాడివి కాదు, చంపేంత మూర్ఖుడివి కాదు. అందుకే నిన్ను ప్రేమించాను. అయినా ఏంటి నువ్వు? ప్రెసెంట్ ట్రెండ్ లో అబ్బాయిలు వారానికి ఒక అమ్మాయిని మారుస్తున్నారు. అమ్మాయిలు కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నారు. లైఫ్ లో ఇవన్నీ లైట్ తీసుకోవాలి. జస్ట్ మూవ్ ఆన్. జస్ట్ మూవ్ ఆన్. జస్ట్ మూవ్ ఆన్ అవ్వడానికి నాదే చిల్లర ప్రేమ కాదు జెస్సీ. ఏయ్,
ఏంటి చిల్లర గిల్లర అంటున్నావా? జెస్సీ వాట్ జెస్సీ ఎనీ ప్రాబ్లం? నో అన్నయ్య, ఇతను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. నాకు అన్నయ్య లాంటి వాడే. రాజుగారు తెలుసు కదా, జోసెఫ్ మా అన్నయ్య. చెప్పు చేసి మనం ఎంత ప్రేమించుకున్నావు చెప్పు చేసి. జెస్సీ ప్లీజ్ చెప్పు చేసి. జెస్సీ ప్లీజ్ చెప్పు. జెస్సీ లోపలికి పో. జెస్సీ 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 గెట్ అవుట్. నడు రైట్. ఏం చూస్తున్నావు? జెస్సీ లవ్వు కావాలా నీకు? లవ్వు? రేయ్ ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే చంపేస్తా. రాజుగారు మీ అమ్మ చీర ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకు. అన్నట్లు నీ ఫోన్లో నా ఫొటోస్ వీడియోస్ మొత్తం డిలీట్ చేయి.